Hi friends, this is Rudra, the Belgian Malnourished puppy. మన దగ్గర 1 month బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ కోసం అయితే వచ్చిందండి. సో రీసెంట్ గానే మనం వీడి ఇంట్రడక్షన్ వీడియో కూడా మేము పోస్ట్ చేసాము. సో వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటన్నది సో సార్ వాళ్ళ మాట అంటే స్వామి వాళ్ళ మాటల్లో మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఈ రోజు మనం ఏంటంటే రుద్ర యొక్క ఫస్ట్ డే ట్రైనింగ్ సెషన్ అయితే తీసుకుంటామండి. అండ్ ఈ సెషన్లో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారంటే రుద్ర యొక్క బిహేవియర్ ఎలా ఉంది చూడండి, ఎలా చేస్తుందో. సో అలాగే తన బిహేవియర్ ఎలా ఉందో మనం చూస్తాము. దాంతోపాటుగా సో పప్పి యొక్క ఫుడ్ డ్రైవ్ ఎలా ఉంది, అలాగే ప్రేయర్ డ్రైవ్ ఎలా ఉంది, సో తనకి ఏమైనా కమాండ్స్ ఇంతవరకు తెలుసా లేదా, సో కమాండ్స్ అయితే ఏమి తెలియదు అనుకోండి, మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఇది ఫస్ట్ డే వీడియో ఎందుకు పెడతాను అంటే సో ఇలాంటి పప్పిని సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అంటే 1 month ట్రైనింగ్ పూర్తయ్యే లోపల మనం ఎలా తయారు చేస్తాం అనేది కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి నేను ఫస్ట్ డే తన బిహేవియర్ కానివ్వండి, ఫుడ్ డ్రైవ్, ప్రేయర్ డ్రైవ్ ఇలావన్నీ చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే ప్లీజ్ subscribe our channel and hit the bell icon and give all the permissions. Then whenever I post videos, you will get the notifications and you never miss my videos. Ika alasam cheyakunda Rudra yokka first day training session start chedama. So this is Balu Krishnan. Welcome to my channel Balu Scan and Dog Training. Let's watch Rudra's first day training session. Okay? Yeah. Rudra, so are you ready? Good boy. Okay. 1, 2, 3, come on. Rudra, yes, super, yes, easy. చూడండి కాస్త హ్యాండ్ ఫీడింగ్ అంత అలవాటు లేదు, ఐ మీన్ తెలియదు. గుడ్ జాబ్ రుద్ర. ఎస్ ఎస్, దాట్స్ గుడ్ బాయ్, దాట్స్ గుడ్ బాయ్, దాట్స్ గుడ్ బాయ్. ఓకే, నైస్. గిరి 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 కింద పన్నా చూడు, తీసుకో. గుడ్ గుడ్ బాయ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పప్పీకి నేమ్ రిజిస్ట్రేషన్ చేస్తామండి ఇందులోనా. రుద్ర, ఎస్. రుద్ర, ఎస్. రుద్ర, ఎస్. నువ్వేనా రుద్ర అంటే? ఎస్, యువర్ రుద్ర, రైట్? ఈజీ ఈజీ. అండ్ చూడండి ఒకసారి నేను ఆ పప్పీకి సిట్ పొజిషన్ ట్రై చేస్తాను. రెడీ? చూడండి, సో స్టేబుల్గా ఉండడనమాట, అట్లా వెళ్ళిపోవడం చేయడం ఇలా చేస్తాడు. సో ఓకే రుద్ర, ఎస్, సూపర్. సో ఫుడ్ డ్రైవ్ అయితే సో గుడ్ అండి, అంత ఎక్స్ట్రాడినరీ అయితే మనకు కనిపిస్తలేదు. కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని డాగ్స్కి సో వాళ్ళ పెట్ పేరెంట్స్ కానివ్వండి ఇంతకుముందు దాన్ని ఎవరైతే బ్రీడ్ చేస్తారో వాళ్ళు ఆ అలవాట్లు చేయించిండరు. సో దానివల్ల దానికి ఫుడ్ డ్రైవ్ ఉన్నా కూడా త్రూ హ్యాండ్ తీసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతుంది, అంటే ఎలా తీసుకోవాలో తెలియదు కాబట్టి అందుకే కొన్ని డ్రాప్ చేస్తుంది. గుడ్ జాబ్ రుద్ర, ఎస్, గుడ్ జాబ్. ఓకే, నైస్, వెరీ గుడ్ బాయ్. సో ఫుడ్ డ్రైవ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ అలాగే మనము ఈ హ్యాండ్ ఫీడింగ్ అనేది అలవాటైన తర్వాత మేబీ స్పీడ్ పెరగచ్చు, ఎందుకంటే పప్పి అయితే డ్రైవ్ అయితే చూసాను బాగా తింటాడు, ఫుడ్ మాత్రం బ్రహ్మాండంగా తినేస్తాడు. సో జస్ట్ హ్యాండ్ ఫీడింగ్ అలవాటు లేకపోవడం వల్ల హ్యాండ్ నుంచి స్లోగా తీసుకుంటున్నాడు. కనపడలేదా నీకు? ఎస్, గుడ్ జాబ్. డ్రాప్ చేయకూడదు నాన్న. ఎస్, అరే గుడ్ జాబ్. దిస్ బికాజ్ ఓన్లీ హీ డోంట్ నో హౌ టు గ్రాప్ ద ఫుడ్ ఫ్రమ్ ద హ్యాండ్ అనమాట. సో బై ప్రాక్టీసింగ్ తనకు అలవాటు అయిపోతుంది. రుద్ర, ఎస్, ఓకే, ఎస్, సూపర్. చూడు నాన్న, రైట్, గుడ్ జాబ్. ఎస్, ఎగరడం మానుకోవాలి. సో ముఖ్యంగా సో ఇట్లాంటి బిహేవియర్ మీరు గమనిస్తుంటారు, ఎగరడం కానివ్వండి, అలాగే చూడండి ఇలా చేయడము, ఆ ఫుడ్ డ్రాప్ చేసేసుకోవడము. ఎస్, దో రుద్ర, ఎస్, ఈజీ, గుడ్ జాబ్. సో డ్రైవ్ అయితే గుడ్, బాగానే ఉంది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, గో, దాట్స్ గుడ్. రుద్ర, ఎస్, సూపర్. ఇలా పప్పిని సో టచ్ చేయడం అనమాట తినిపిస్తూనే. గుడ్ జాబ్. ఎస్, తన ఫోకస్ మొత్తం తినడంలోనే ఉండాలి, మనం ఎక్కడ ముట్టుకుంటాం ఏంటనేది పప్పి అబ్జర్వేషన్ చేయకూడదు. ఎస్, సూపర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కొంతమంది పెట్టిన అసలు టచ్ కూడా చేయరు. అలాంటప్పుడు ఏంటంటే మనం ముట్టుకున్నప్పుడు అవి రియాక్ట్ అవుతాయి అనమాట. సో అలాంటి పరిస్థితి వస్తుంది, కొన్ని పట్టుకుంటే కూడా మనం అలా చేస్తున్నప్పుడు. ఎస్, సూపర్, గుడ్ జాబ్, సూపర్, నైస్, గుడ్ జాబ్ రుద్ర. ఎస్, సో ఇప్పుడైతే మీరు ఫుడ్ డ్రైవ్ చూసారు, అలాగే హ్యాండ్ ఫీడింగ్ చూసారు, ఐ మీన్ అంటే ఎలా తీసుకుంటుంది హ్యాండ్ ఫీడింగ్ అనేసి. ఎస్, సూపర్, ఈజీ, గుడ్ జాబ్, సూపర్, నైస్. సో దీని తర్వాత ఇప్పుడు మనం టోటల్గా ఫుడ్ ఇచ్చేద్దామండి. తర్వాత ఒకసారి మనం ప్రేయర్ డ్రైవ్ కూడా చెక్ చేద్దాము. గుడ్ జాబ్. ఎస్, తినేసి
Good. Good boy. Good boy. That's nice. Nice. Good boy. Nice. Good boy. Good boy. Nice. That's good. చూడండి ఎట్లా చేస్తున్నా కూడా కనీసం బయటకు చేయడం లేదు. ఓ హీ ఫినిష్ ద ఫుడ్. కమ్ సూపర్. ఇంకా ఫుడ్ అయిపోయింది. నౌ లెట్స్ చెక్ ద ప్రేయర్ డ్రైవ్ అండి. ఫుడ్ మీదే ఉంది ఇంకా మైండ్. గుడ్ బాయ్. కమ్ 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 on this. Nice, that's good boy. Yes, good boy. That's good boy. Come on. సరే నా దగ్గర లేదు. నో. ఇప్పుడు ఆడతావా? ఎందుకు అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఇట్లా చూస్తున్నాడు లేదనేసరికి. దట్స్ గుడ్. లేదు నాన్న లేదు చూడమ్మా. Come on, Rudra. Okay. నువ్వేంత ఎగిరినా కూడా నా దగ్గర ఫుడ్ లేదు. సరేనా టిటి? ఓయ్ చిటికన్నా అమ్మ దగ్గర కూడా లేదు. సో ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా అంటే జస్ట్ మీకు ఈ సెషన్లో వాడికి ఇంకా ఫుడ్ పెట్టాలి, ఇంకా సెషన్ తీసుకోవాలి. కాకపోతే సో మీకు టోటల్గా అంటే చూద్దాం ఎలా ఉంది, బిహేవియర్ ఎలా ఉంది, హ్యాండ్ ఫీడింగ్ ఎలా ఉంది, అండ్ ప్రే డ్రైవ్ చూపించాలనుకున్నాను. సో ఫుడ్ డ్రైవ్ వరకు బిహేవియర్ వరకు మీకు అయితే నేను చూపించాను, కానీ ప్రే డ్రైవ్ ఎందుకు చూపించలేకపోతున్నాను అంటే వాడి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఫీడింగ్ మీదే ఉంది, అంటే ఫుడ్ మీద ఉందన్నమాట. సో ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ ఆఫ్ వీడియో పూర్తి చేసినాక మనకి మళ్ళీ సపరేట్గా సెషన్ తీసుకొని నా కమాండ్స్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టేస్తాను. సో ఇట్స్ అది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అండ్ చూడండి పౌచ్ పెట్టాం కదా, అందుకే వాడి మైండ్ మొత్తం ఇప్పుడు ఫుడ్ తినాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సో మీరైతే ఇంట్రడక్షన్ వీడియోలో మీకు చూపించాను. సో వాడు టాయ్స్తో ఆడడం కానీ, లేకపోతే కనుక ఈ ఫ్లట్ ఫోల్ ఉంది కదా, ఈ క్లాత్తో ఆడడం కానీ ఇవి మీరు చూసే ఉంటారు. ఎందుకంటే అప్పటికి ఫీడింగ్ అయిపోయింది కాబట్టి అలా చేస్తున్నాడు. సో ఇప్పుడైతే అమ్మో దాన్ని కొరికి చింపేసేవు నాన్న, చిటికి పుట్టికి కమ్ దా బేటా. సో ఇది అండి మన రుద్ర ద బెల్జియన్ మల్నాస్ యొక్క ఫస్ట్ డే ట్రైనింగ్ సెషన్. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ముఖ్యంగా చాలామంది వీడియోస్ స్కిప్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవుతుంటారు. ఎందుకంటే మీకు రెగ్యులర్ వీడియోస్ లాగా కనిపించినా కూడా ఒక వీడియోలో ఒకసారి కొన్ని కాన్సెప్ట్స్ కానీ కొన్ని టాపిక్స్ కానీ నేను మాట్లాడాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి వీడియో కూడా మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే కనుక సో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. రైట్. సో కమ్ హియర్, దట్స్ గుడ్ బాయ్, కమ్ హియర్. సో ఇలాంటి సెషన్స్ ఇది ఒక్కరోజే కాదండి, వాడు వచ్చినప్పటి నుంచి మనం తీసుకుంటున్నాము. సో కాకపోతే వచ్చినప్పటి నుంచి తీసుకుంటాం అనమాట. సో ప్రతిసారి ఇదే పెట్టలేము కదా, కాబట్టి ఒక వీడియో మీకు పెడితే సో ఫస్ట్ పప్పి వచ్చినప్పుడు దాని ఎలా ఉంది, పప్పి కండిషన్ ఎలా ఉంది, వాడి బిహేవియర్ ఎలా ఉంది, సో నా దగ్గర వాడు ఆ ఫుడ్ కోసం ఎలాంటి అంటే ప్రయత్నాలు చేస్తున్నారు తీసుకోవాలనేసి, అలాగే హ్యాండ్తో ఫీడ్ చేసేటప్పుడు ఆ హ్యాండ్ని కొరవకుండా అంటే కొరకకుండా ఎలా లాగేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇలాంటి పప్పిని సో మన యొక్క ట్రైనింగ్ టెక్నిక్స్ మెథడ్స్ తోటి రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వచ్చే వరకు ఎలా చేంజ్ చేస్తామన్నది మీరు రెగ్యులర్గా వాడే అప్డేట్స్ అన్ని కూడా వాడే కాదు ఎవరి పప్పి అప్డేట్స్ అన్ని మీరు ఫాలో అవుతుంటే కనుక మీకే అనిపిస్తున్నారే ఆ రోజు ఫస్ట్ డే వీడియోలో వీడు అసలు సిట్ చేయలేదు, సెకండ్ డేలో ఎగురుతూనే ఉన్నాడు. సో అలాంటి వాడు ఎంత చేంజ్ ఎన్ని కమాండ్స్ నేర్చుకున్నాడు అనేది మీకు తెలుస్తుంది. దాని వెనుక మేము పడ్డ హార్డ్ వర్క్ అవ్వచ్చు. సో అవన్నీ కూడా మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ప్లీజ్ కీప్ follow my channel and watch my videos. So anyways, thank you so much for watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos. Rudra, hey buddy, mala తీసుకుందామా నెక్స్ట్ సెషన్ ఇంకా సరేనా? ఇప్పుడు నేర్పిస్తాను ఇంకా స్టార్ట్ చేసేస్తాను సరేనా? గుడ్ బాయ్ బంగారం. ఓరే చిట్టి కమ్ దా